అన్నమయ్య జిల్లా గాలివేడి మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు రేషన్ బియ్యం అమ్ముకున్న వార్డన్గా పనిచేస్తున్న శ్రీనివాసులను మరియు అక్కడ ఉన్న కాదర్ భాష వెంకటేశ్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల లవకుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేందర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ భాగ్యలత జిల్లా బీసీ అధికారి సురేష్ రైస్ ప్యాకెట్లు ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని రైస్ ప్యాకెట్లు అమ్ముతున్న అధికారులు స్వాధీనం చేసుకుని గోడౌన్ కి జరిగిందని అన్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ విచారణ పేరుతో సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నట్లు జిల్లా బీసీ అధికారి సురేష్ వ్యవహారం చూస్తుంటే లోపల ఏమైనా ముడుపులు ముట్టాయేమోననే అనుమానాలు తావిస్తోందన్నారు. లొకేషన్ తీసుకోండి ఏదో ఇది ఉందా మనకు తెలుస్తుంది రేషన్ సీల్ ఉందా నిన్నకు ఉంది కొట్టు వీడియో ప్రొవైడ్ చేసినా లేదా ఇక్కడ తీసుకురాలేదు అంటే ఈ హాస్టల్ ఉపయోగ లేదా సార్ హాస్టల్ ఉపయోగలేదు స్టేట్ బోర్డ్ 79 హాస్టల్ ఇచ్చారు కదా సార్ మునకాడు జిల్లాలో కొన్ని పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉండేది అది మనకు ప్రొవైడ్ చేయలేదు సార్. నేను చూపిస్తా సార్ అది మేము మన హాస్టల్కి వచ్చిన రికార్డెడ్ నేను చూపిస్తా సార్. మరి ఆర్టీసీ డెవలప్మెంట్ చేస్తాం మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేడం, నా పేరు లవకుమార్, జిల్లా అధ్యక్షుడు మేడం ఏఎస్ఏ. ఇక్కడ అదర్స్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు మేడం. ఎటువంటి ఆర్డర్ కాపీ లేదు, ఎటువంటి జిల్లా స్థాయి పై అధికారుల ఆదేశాలు కూడా లేవు మేడం. అదర్స్ వచ్చి వర్క్ చేస్తున్నారు. నువ్వు ఎట్లా